అండ్ ఇంకోటేంటంటే మీరు చూస్తే చాలా యంగ్‌గా ఉన్నారు. కొన్ని క్యారెక్టర్‌లు అంటే వైఫ్ క్యారెక్టర్‌లు అవ్వచ్చు, అక్క క్యారెక్టర్‌లు అవ్వచ్చు హ్మ్. వస్తున్నాయి. సో, ఇలాంటివి చేయడం వల్ల అంటే మీ పర్సనల్ లైఫ్ ఏజ్ ఎక్కువలా అనిపిస్తదని అనుకోలేదా? ఆహా! లేదండి. హ్మ్. చాలా కరెక్ట్‌గా అడిగారు క్వెషను. ఆ! 'శ్రీకాంత్' గారి వైఫ్ క్యారెక్టర్ చేసేసావేంటి అప్పుడే అని చెప్పేసి ఆ! అన్నారు. ఏమైంది ఇప్పుడు? సో, మనం ప్రూవ్ చేసుకోవాలంటే హ్మ్. క్యారెక్టరైజేషన్ కరెక్ట్‌గా ఉంటే ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేయడం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఓకే. ఈరోజు మీరు ఇంటర్వ్యూకి పిలిచారంటే రీజన్ ఏంటి? ఓకే. అంత మంచి క్యారెక్టర్ చేయడం వల్లే కదా! సో, అంతే. హ్మ్. క్యారెక్టరైజేషన్ బావుంటే హ్మ్. సో, అక్క, వదిన, ఫ్రెండ్ క్యారెక్టర్స్, హ్మ్. పోలీస్ రోల్స్ ఇట్లాంటివి ఏవైనా చేస్తాను నేను. హ్మ్. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ బోల్డ్ సీన్స్‌కి వీటికి మాత్రం నేను చాలా కొంచెం దూరం దూరం అండి. ఉంటారు. కొంచెం కాదు, చాలా హ్మ్. దూరం. చాలా అంటే చాలా. యాహ్! సో, చేసే వాళ్ళని నేనేం తప్పు పట్టనమాట. హ్మ్. సో, ఎవరి ఇంట్రెస్ట్ యాహ్! వాళ్ళది. మనకు లేదు. నాకు లేదంతే. హ్మ్. అండ్ ఇంతకు ముందు చూసుకుంటే 'గాడ్ ఫాదర్' సో, హ్మ్. చాలా పెద్ద ప్రాజెక్టు, పెద్ద అవును. హీరో అండ్ మెగాస్టార్ చిరంజీవితో. మీది గూడా మంచి రోలే పడిందనుకోండి. కానీ రికగ్నిషన్ రాలేదు. అవును. సో, ఎలా అనిపించింది? అంటే 'గాడ్ ఫాదర్‌లో' చేశాననే హ్యాపీ ఫీల్ అవ్వాలా? రికగ్నిషన్ రాలేదని బాధపడాలా అని ఏమైనా అనిపించిందా? అంటే ఆ మూవీ చూసాక మీడియాలో మన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా! హ్మ్. తెలిసిన హ్మ్. హ్మ్. వాళ్ళు అందరూ నాకు మెసేజెస్ చేశారు, కాల్స్ చేశారు. హ్మ్. బావుంది క్యారెక్టరైజేషన్ ఇంకా ఉంటే బావుండేది అని చెప్పేసి అన్నారు. హ్మ్. సో, అప్పుడు అనిపించింది నెక్స్ట్ టైమ్ కొంచెం మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి అని. హ్మ్. నేను అంటే యాక్చువల్‌గా నేను 'సల్లార్' మూవీలో కూడా చేయాలి ఓకే. మంచి క్యారెక్టర్. కాకపోతే అది 3 డేస్, 4 డేస్ ఏదో చెప్పారు. ఏదో చిన్న క్యారెక్టర్ ఉంటది. ఎడిటింగ్‌లో ఉంటదో లేదో అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. హ్మ్. ఎలా ఉంటదో ఏంటో అని చెప్పి. అండ్ అదే టైంలో నాకు వేరే మూవీ షూటింగ్ కూడా నడుస్తుంది. హ్మ్. సో, నాకు డేట్స్ కూడా లేవనమాట. సో, దానివల్ల మిస్ అయ్యాను. అదే మీరు చేస్తున్నప్పుడు గూడా ఆ రోజు 'సునీల్' గారిది గదా! యెస్. కాంబినేషన్? 'సునీల్' గారు, 'దివి'. 'దివి' గారు. హ్మ్. సో, 'దివి' గారంటే మీలాగే అప్‌కమింగ్ కాబట్టి ఇ ఓకే. సో, యాహ్! 'సునీల్' గారిది ఎలా అనిపించింది? అంటే మనం కొంతమందిని యాక్టింగ్ క్లోజ్‌లో చూస్తున్నప్పుడు యాస్ ఎ యాక్టర్‌గా మనకొక ఫీలొస్తది. సో, అవును. ఆ సిట్యుయేషన్‌లో మీకేదనిపించింది? ఇది నేను చిన్న క్యారెక్టర్ అయినా? అంటే న్యూస్ రీడింగ్ చేయాలి హ్మ్. కదా! హ్మ్. చేస్తున్నాను. ఒక మధ్యలో ఆగమన్నారనమాట. హ్మ్. సునీల్ గారు, "ఏంటి ఇంత పర్ఫెక్ట్‌గా చదువుతున్నారసలు?" హ్మ్. అని జెప్పేసంటే, నేను బేసిక్‌గా ఇంతకుముందు న్యూస్ రీడర్‌నేనండి. ఓహ్! అవునా! అని జెప్పి ఆయన షాక్ అయ్యారు. కానీ వాయిస్ ఏ మాటకి ఆ మాటండి. మీ హ్మ్. వాయిస్ మాత్రం చాలా బావుందని జెప్పారు ఆ రోజు. ఓకే. అది అంటే దీనికి మీడియాలో నుంచి పనికొచ్చింది. బయటకొచ్చాక మీడియాలో నుంచి బయటకొచ్చాక ఓకే. ఒకళ్ళు గుర్తిచ్చారా అనిపిచ్చిందప్పుడు. యాహ్! సో, మన ఇద్దరికీ అంటే ఒక డ్రీమ్ లాగా ఒకటి అడుగుతాను. న్యూస్ రీడర్‌గా ఒకటి చదవాలి. యాహ్! సో, 'పవన్ కళ్యాణ్' గారు సీఎం అయితే హ్మ్. సో, ఎలా ఉంటది? దాన్ని మీరిప్పుడు మాకు చేసి అంతేనా? అంతే. నాకు మీరు ఒకసారి 'పవన్ కళ్యాణ్' గారు సీఎం అనగానే నాకు మాటలు రావట్లేదు. అంటే ఏం చదవాలో అర్థం కాలేదింకా. సో సో, చాలా పెద్ద ట్విస్టే ఇచ్చారు కదా నాకు. అయితే ముందే చెప్తే నేను మంచిగా ప్రిపేర్ స్క్రిప్ట్ అవుదురా? మంచిగా రాసుకొని వచ్చేదానండి. 'పవన్ కళ్యాణ్' గారి గురించి కాబట్టి హ్మ్. కొంచెం అంటే ఆ బేస్ వాయిస్‌తో చదివితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనిపించింది నాకు కూడాని. హ్మ్. మీరు లీడ్ ఇవ్వండి చెప్తా. సో, ఇప్పుడు రీసెంట్‌గా అయితే రేవంత్ రెడ్డి గారు హ్మ్. అయ్యారు కదా! అదే లీడ్‌లో, అదే ప్లేస్‌లో సో, జనాల మనసులో దోచుకున్న వ్యక్తి సో, ఈరోజు సీఎంగా అయ్యారు. గత 10 సంవత్సరాలుగా పోరాటానికి ఈరోజు ఊపిరి పోల్చుకుంది అని ఈ టైపు. నేను న్యూస్ రీడర్ అయిపోతున్నట్టు అబ్బా! సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. బట్ ఈరోజు ప్రపంచం అంతా చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారని చెప్పొచ్చు. అతి తక్కువ సమయంలో పాలిటిక్స్‌లోకొచ్చి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అభిమానులంతా అలాగే కుటుంబ సభ్యులంతా సంబరాల్లో తేలియాడారు.